హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని ఎలా యూజ్ చేయకూడదు, తర్వాత ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒక కాన్సెప్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్తో ప్రైస్ యాక్షన్ని కంబైన్ చేసి ఒక హై ప్రాబబిలిటీ ట్రేడింగ్ స్ట్రాటజీని కాన్సెప్ట్స్తో పాటు ట్రేడింగ్ స్ట్రాటజీని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసి వీడియోని ఎండ్ చేస్తాను. ఎవరైతే కొత్తగా ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నారో ఇది ఒక ఇండివిజువల్ వీడియో కాదు, మన ఈక్విటీ సిరీస్లో ఒక భాగం. ప్రతి దానికి కూడా ఇంటర్ రిలేషన్ ఉంటుంది. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ యాజ్ ఐ మెన్షన్, ఇది ఈక్విటీ సిరీస్లో ఒక భాగం. ఆ వీడియోస్ని చూడండి. మీకు ఈ ఛానల్ వర్త్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కన ఉంటున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. సో దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ పెడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ వస్తుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే ఏంటి అని మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే, RSI means Relative Strength Index is a momentum indicator used in technical analysis that measures magnitude of recent price changes అని వస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, రీసెంట్గా ఉన్న ప్రైస్ మూవ్స్ లైక్ బులిష్గాను ప్రైస్ మూవ్ ఉంటుంది, బేరిష్గాను ప్రైస్ మూవ్ ఉంటుంది. ఆ రెండింటిని బేస్ చేసుకొని మార్కెట్ ఒక మొమెంటమ్ని ఇండికేట్ చేసే ఇండికేటరే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. జస్ట్ ఇండికేటర్స్ దగ్గరికి వచ్చి RSI అని మీరు సర్చ్ చేయాలి. సెలెక్ట్ చేశారంటే చార్ట్ బిలో ఇలా అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు RSI క్యాలిక్యులేషన్లో యూజ్ అవుతున్న యావరేజ్ గెయిన్ అండ్ యావరేజ్ లాస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. RSI లెంత్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే 14 అని ఉంటుంది, డిఫాల్ట్గా ఉంటుంది 14 అని. మీనింగ్ లాస్ట్ 14 క్యాండిల్స్ ఒక యావరేజ్ గెయిన్ అలాగే యావరేజ్ లాస్ని తీసుకొని ఈ RSI ఇండికేటర్ ప్లాట్ అయి ఉంటుంది. RSI పెరుగుతుందంటేనే పైన ప్రైస్ పెరుగుతుందని కదా, మరి 70 అబోవ్ వెళ్తుంటే కూడా మనం బులిష్గానే కదా చూడాలి. అండ్ 30 బిలో వస్తుంటే మీన్స్ డౌన్ సైడ్కి RSI ఫాలో అయిపోతుంటే లాస్ట్ 14 క్యాండిల్ ఒక యావరేజ్ లాస్ అనేది గెయిన్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి RSI ఫాలో అవుతుంటుంది. అది ఇంకా సూపర్ బేరిష్ కదా, ఇంకా 30 అండ్ బిలోకి వెళ్తుంటే ఇంకా బేరిష్ కదా. మరి ఎందుకని 30 బిలో వెళ్ళినప్పుడు అది ఓవర్ సోల్డ్ అక్కడ మనం బై చేయాలని మెన్షన్ చేస్తుంటారు. యాక్చువల్గా RSI రిలేటెడ్గా నేర్చుకుంటున్న పాయింట్స్లో RSI పెరుగుతూ 70 కంటే అబవ్ వస్తే అది ఓవర్ బాట్గా చూస్తున్నాం. ఓవర్ బాట్ దగ్గరికి వచ్చిందంటే ఎక్కువగా బయింగ్ యాక్టివిటీ స్టాక్ రిలేటెడ్గా పెరిగింది. సో ఈ యాక్టివిటీ ఇక్కడ ఎండ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఫర్దర్గా సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉందన్న ఒక ఇండికేషన్ ఓవర్ బాట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. కానీ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ వస్తుందంటే, ఓవర్ బాట్లోకి RSI వచ్చిన వెంటనే మనకి సెల్ చేయాలనే మైండ్ సెట్ క్రియేట్ అవ్వడం. యాక్చువల్గా ఓవర్ బాట్లోకి స్టాక్ ఎంటర్ అయిందంటే అది యాక్చువల్లీ బులిష్. మీన్స్ ఇందాకే అనుకున్నాం కదా, RSI ఇండికేటర్ ప్యూర్లీ ప్రైస్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఎంత పెరుగుతూ ఉంటే RSI ఇండికేటర్ అంత బులిష్ మూవ్ ఉన్నట్టు ప్రైస్లో. కానీ 70 అబవ్ వచ్చిందంటే సైకలాజికలీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రైస్ ఎప్పుడు కూడా అప్ సైడ్ ఒకేసారి అంతలా పెరిగిపోతూ వెళ్ళదు. లైక్ బుల్స్ దగ్గర కూడా ఎట్ ఏ టైం అంత స్ట్రెంగ్త్ కూడా ఉండదు. అలా టాప్ సైడ్కి తీసుకువెళ్తున్న బుల్స్ ఒక దగ్గర కొంత స్ట్రెంగ్త్ని కోల్పోతారు. ఆ పాయింట్లో బేర్స్ స్టాక్ని కొంచెం డౌన్ సైడ్ పుష్ చేసి అగైన్ అప్ సైడ్కి మూవ్ చేసే ప్రయత్నం బుల్స్ చేస్తుంటారు. ఆర్ ఒక పుల్ బ్యాక్ కాకుండా రివర్సల్ కూడా మీన్స్ టోటలీ బుల్స్ వాళ్ళ కంట్రోల్ని కోల్పోయి బేర్స్ కూడా కంట్రోల్ తీసుకుంటూ ఉంటారు. బులిష్ యాక్టివిటీ ఒక స్టాక్లో కనిపిస్తున్నప్పుడు ఒక జోన్ తర్వాత వస్తున్న బులిష్ యాక్టివిటీని కాషియస్గా చూడాలి. బికాస్ ఆల్రెడీ స్టాక్ మూవ్ అయింది. సో ఈ పర్టికులర్ 70 లెవెల్ తర్వాత కూడా మూవ్ అయ్యే పాయింట్స్కి మేబీ అంత స్ట్రెంగ్త్ ఉండదేమో. కాబట్టి ఓవర్ బాట్ రీజియన్లోకి వచ్చినప్పుడు 70 అబోవ్ వచ్చినప్పుడు అన్లెస్ ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంటే తప్పించి, అప్ సైడ్ మనకు ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా కన్ఫర్మేషన్ ఉంటే తప్పించి బయింగ్ యాక్టివిటీ రిలేటెడ్గా మనం పొజిషన్స్ తీసుకోకపోవడం మంచిది. అలా అని సెల్ యాక్టివిటీ కూడా చేయకూడదు. ఈవెన్ బేరిష్గా కూడా మనం ఆ పాయింట్లో చూడకూడదు. బేరిష్గా ఎప్పుడు చూడొచ్చు అంటే, ఓవర్ బాట్కి వచ్చి అగైన్ ఆ ఓవర్ బాట్ నుంచి 70 బిలో ఫాలో అవుతున్నప్పుడు మీన్స్ అగైన్ ఆ రేంజ్లోకి ఫాలో అవుతున్నప్పుడు. సేమ్ అలాగే RSI ఫాలో అవుతూ 30 బిలో వస్తుంటే వెంటనే మనం అదొక బయింగ్ ఆపర్చునిటీలా చూడకూడదు. ఆల్రెడీ స్టాక్లో ఒక చాలా సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందేమో అనుకొని ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీలా చూడకూడదు. బికాస్ చాలా టైం వరకు కూడా ఓవర్ సోల్డ్ పొజిషన్లోనే RSI మిగిలిపోతూ ఉంటుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, RSI మనకి డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంటే మనం అది పాజిటివ్గా చూస్తాం, బులిష్గా చూస్తాం. బికాస్ లాస్ట్ 14 క్యాండిల్స్ ఒక యావరేజ్ గెయిన్ అనేది యావరేజ్ లాస్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి మీకు RSI అలా అప్ సైడ్ వస్తూ ఉంటుంది. కానీ ఏ మూవ్ కూడా ఒకే డైరెక్షన్లో అలా వెళ్ళిపోదు కాబట్టి అబోవ్ 70 వచ్చినప్పుడు మనం కాషియస్గా ఉంటాం.
అన్లెస్ స్టాక్ రిలేటెడ్గా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంటే తప్పించి ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి అబోవ్ సస్టైన్ అవ్వడం, ప్రీవియస్ హైస్ని కానీ డే హైస్ని కానీ బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్ క్యాండిల్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటే అదొక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంటే తప్పించి ఓవర్ బాట్లోకి వచ్చినప్పుడు మనం బై ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నించాం. సెల్లింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంటేనే, ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా సెల్లింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంటేనే మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం ఓవర్ బాట్ రీజియన్స్లో. కానీ అది కూడా ఓవర్ బాట్ రీజియన్లో ఎంటర్ అయినప్పుడు కాదు, డౌన్ సైడ్ నుంచి ఎంటర్ అయినప్పుడు కాదు, అప్ సైడ్ నుంచి ఆ ఓవర్ బాట్ రీజియన్లోకి ఎంటర్ అయిన ఓవర్ బాట్ రీజియన్లోంచి బిలో 70 ఫాలో అవుతున్నప్పుడే మనం సెల్ పొజిషన్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దట్ ఇక్కడ మనకి ఏం క్లారిటీ వస్తుందంటే ఇప్పుడు మనకు RSI డెఫినేషన్ సాటిస్ఫై అవుతుంది. స్టాక్ రిలేటెడ్గా మొమెంటమ్ని మెజర్ చేస్తూ RSI అప్ సైడ్ వచ్చింది. బట్ ఆ మొమెంటం ఎప్పుడైతే వీక్ అవుతుందని మనకు అర్థమైందో, అప్ సైడ్ వెళ్ళిన RSI డౌన్ సైడ్కి బెండ్ అయి 70 బిలో ఫాలో అయిందో, దెన్ స్టాక్ రిలేటెడ్గా మొమెంటం వీక్ అయిందని ఒక ఇండికేషన్తో మనం సెల్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఓవర్ సోల్డ్ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా స్టాక్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతుందంటేనే స్టాక్ రిలేటెడ్గా యావరేజ్ లాస్ అనేది యావరేజ్ గెయిన్ కంటే ఎక్కువ ఉన్నట్టు, మీన్స్ రెడ్ క్యాండిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నట్లు. కాబట్టి డౌన్ సైడ్కి వచ్చిన వెంటనే మనం బయింగ్ ఆపర్చునిటీని తీసుకోం, ఎక్కువగా సెల్ అయిపోయిందిలే ఇక్కడి నుంచి పెరుగుతుందిలే అని వెయిట్ చేస్తాం. అగైన్ అప్ సైడ్ 30 అబోవ్ వచ్చినప్పుడే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్రైస్ యాక్షన్ ప్రకారం డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో దీంతో అగైన్ మెన్షన్ చేస్తున్నాను, ఓవర్ బాట్ అంటే సెల్ కాదు, ఓవర్ సోల్డ్ అంటే బై కూడా కాదు. అవి జస్ట్ ఒక వార్నింగ్ సిగ్నల్స్. ఇప్పటికే ఎక్కువగా పెరిగింది, ఓవర్ బాట్లో ఉంది, జాగ్రత్తగా చూసి ప్రైస్ యాక్షన్ చెప్తే తప్పించి, స్ట్రాంగ్గా కన్ఫర్మేషన్ ఉంటే తప్పించి బై చెయ్యొద్దని. ఒకవేళ సెల్ ఆపర్చునిటీ తీసుకోవాలంటే ఇది ఒక మంచి జోన్, బికాస్ ఆల్రెడీ ఒక మంచి అప్ మూవ్ వచ్చింది కాబట్టి ఒక స్మాల్ పుల్ బ్యాక్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి 70 బిలో వస్తున్నప్పుడు ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేస్తుంటే సెల్ ఎంట్రీ తీసుకోవచ్చని. అలాగే ఓవర్ సోల్డ్ ఇప్పటికే చాలా ఫాల్ వచ్చింది, ఇప్పటికే చాలా సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఫర్దర్గా సెల్లింగ్ ప్రెషర్ కొంత టైం తర్వాత వస్తుంది, ఈలోపు అప్ సైడ్ మూవ్ ఉండడానికి స్కోప్ ఉంది. సో కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ కంటే ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ మనకు దొరుకుతూ ఉంటే బయింగ్ యాక్టివిటీ ఓవర్ సోల్డ్ నుంచి RSI డౌన్ నుంచి అప్ సైడ్కి వస్తున్నప్పుడు తీసుకోవచ్చనే ఇండికేషన్ ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ దగ్గర RSI యాక్టివిటీ ద్వారా మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు RSI ఇండికేటర్ యొక్క సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. RSIవి అప్పర్ బ్యాండ్ 70 గాను, లోయర్ బ్యాండ్ 30 గాను ఉంటుంది. RSI మిడిల్ బ్యాండ్ అని 50 ఉంటుంది. సో అప్పర్ బ్యాండ్ 70, లోయర్ బ్యాండ్ 30 అండ్ మిడిల్ బ్యాండ్ 50. సో 70 అబోవ్ స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుందంటే అది ఓవర్ బాట్. సేమ్ అలాగే డౌన్ సైడ్ లోయర్ బ్యాండ్ కూడా 30 బిలో లోయర్ బ్యాండ్కి వస్తే అది ఓవర్ సోల్డ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇంతకీ 50 ఏంటి? RSI పెరుగుతూ ఉందంటే దాని మీనింగ్ రీసెంట్ క్యాండిల్స్ ఒక యావరేజ్ గెయిన్ యావరేజ్ లాస్ కంటే ఎక్కువగా ఉందనే కదా. సో 50 కంటే ఎక్కువగా ఒకవేళ RSI ఉందంటే దాని మీనింగ్ రీసెంట్ క్యాండిల్స్లో బులిష్ మొమెంటం ఎక్కువగా ఉందని, మీన్స్ బయర్స్ కంటే బుల్స్ లాస్ట్ 14 క్యాండిల్స్ ని కంట్రోల్ చేస్తున్నారని ఒక ఇండికేషన్. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ట్రేడ్ తీసుకుంటుంటే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో RSI ఒకవేళ 50 అబోవ్ మీకు ట్రేడ్ అవుతూ ఉంటే, దెన్ మీరు ఒకవేళ బులిష్ ట్రేడ్ తీసుకుంటుంటే అది ఫర్దర్ కన్ఫర్మేషన్ ఎస్ లాస్ట్ 14 క్యాండిల్స్ ఒక మొమెంటమ్ ని బుల్స్ కంట్రోల్ చేస్తున్నారని. ఒకవేళ మీరు బ్యారిష్ యాక్టివిటీ తీసుకోవాలనుకుంటే 50 బిలో RSI ట్రేడ్ అవుతూ ఉంటే లాస్ట్ 14 క్యాండిల్స్ ఒక ప్రైస్ మొమెంటమ్ ని బేర్స్ కంట్రోల్ చేస్తున్నారని. నేను ఈ RSI ఇండికేటర్ రిలేటెడ్గా స్టడీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నేను మల్టిపుల్ కాంబినేషన్స్ని వాడాను. లైక్ ఈ 70-30ని రీప్లేస్ చేస్తూ 60-40ని యూజ్ చేశాను, 80-20, ఈవెన్ 90-10ని కూడా యూజ్ చేశాను. మల్టిపుల్ ప్రైస్ బ్యాండ్స్ని యూజ్ చేసి స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించాను. నా స్టైల్ ఆఫ్ ట్రేడింగ్కి వాటి వల్ల నాకు పెద్ద అడ్వాంటేజ్ క్రియేట్ అవ్వలేదు. కాబట్టి నేను 70-30తోనే ప్రెసెంట్ RSIని గమనిస్తున్నాను. RSI లెంత్ 14 అని కనిపిస్తుంది కదా, ఈ 14 ఉంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ 14 క్యాండిల్స్కి సంబంధించిన యావరేజ్ గెయిన్ యావరేజ్ లాస్. ఈ నెంబర్ తగ్గించే కొద్దీ ఏమవుతుందంటే సెన్సిటివిటీ పెరుగుతుంది. లైక్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న RSI ఉంది కదా డౌన్ సైడ్, ఓవర్ బాట్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నేను 5 పెట్టాక ఎన్ని వస్తాయని ఇక్కడ గమనించారా? చాలా ఓవర్ బాట్ కండిషన్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఈ నెంబర్ని 2 చేశాను అనుకోండి, ఇంకా తగ్గించాను అనుకోండి, ఎన్ని ఓవర్ బాట్ కండిషన్స్ ఫామ్ అయ్యాయి, ఎన్ని ఓవర్ సోల్డ్ కండిషన్స్ ఫామ్ అయ్యాయి అనేది గమనించండి. బికాస్ లాస్ట్ 2 క్యాండిల్స్తో ఫామ్ అవుతున్న యావరేజ్ గెయిన్ అండ్ యావరేజ్ లాస్తోనే మనకు RSI ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ నెంబర్ని తగ్గించుకుంటూ పోతే సెన్సిటివిటీ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్స్ వస్తాయి, ఫేక్ థింగ్స్ కూడా అలానే వస్తాయి. పర్సనలీ నేనైతే 10 or 14 ఎక్కువ వెయిట్ చేయాలి 14 యూజ్ చేసినప్పుడు, లేదా ఎక్కువ యాక్టివ్ ట్రేడ్స్ చేసే వాళ్ళనుకుంటే 10 RSI లెంత్గా కూడా యూజ్ చేసి మనం ట్రేడ్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు RSI ఇండికేటర్ యొక్క సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు RSIని యూజ్ చేసి ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
RSI అనే కాదు, ప్రీవియస్గా మాట్లాడుకున్న MACD అప్పుడు కూడా ఈ ఇండికేటర్స్ ఒక మెయిన్ యూజ్ అంతా కూడా డైవర్జెన్స్లోనే వస్తుంది. సో అందులో నేను మీకు డిఫరెంట్ డైవర్జెన్సెస్ని లాస్ట్ MACD వీడియో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఇమేజ్లో డిఫరెంట్ కేసెస్ కనిపిస్తూ ఉంటాయి. మేబీ బిగినర్ కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి కేవలం ఈ 2 కేసెస్ని గుర్తుంచుకోండి. రెగ్యులర్ డైవర్జెన్స్, RDలో బులిష్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్. డైవర్జెన్స్ అంటే ఏంటి, ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ప్రైస్ని బేస్ చేసుకుని ఇండికేటర్ డిరైవ్ అయింటే మీన్స్ ఇండికేటర్ ఒక క్యాలిక్యులేషన్ ప్రైస్ మీద డిపెండ్ అయింటే ప్రైస్ ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుందో ఇండికేటర్ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళాలి. థియరిటికలీ ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ వెళ్తున్న డైరెక్షన్లో ఇండికేటర్ వెళ్ళకపోతే దెన్ దాన్ని మనం డైవర్జెన్స్ అంటాం. రెగ్యులర్ డైవర్జెన్స్ ఉంటుంది, RD ఉంటుంది, హిడెన్ డైవర్జెన్స్ ఉంటుంది, HD ఉంటుంది. రెగ్యులర్ డైవర్జెన్స్లో ఉన్న ఈ 2 డైవర్జెన్స్ని అర్థం చేసుకొని మీరు మీ ట్రేడింగ్ స్క్రీన్ పైన వాటిని స్పాట్ చేయగలుగుతుంటే, గమనించగలుగుతుంటే దెన్ అది మీకు ఫర్దర్ కాన్ఫ్లుయెన్స్ మీన్స్ మీ ప్రైస్ యాక్షన్ సెటప్కి ఇది ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్లా ఉంటుంది. ఇవేంటంటే ఒకసారి విన్న తర్వాత కూడా మీరు కన్ఫ్యూజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వీటిని విత్ ఇమేజ్ అండ్ క్లియర్గా వాటిని టెక్స్ట్ రూపంలో ఒక్కొక్క డైవర్జెన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెలిగ్రామ్లో ఒక పోస్ట్ని అయితే క్రియేట్ చేశాను. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేస్తే 3 lakh దగ్గరగా మన వాళ్ళు ఉన్న గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో పిన్ కామెంట్ దగ్గరికి వచ్చారంటే మన ట్రేడింగ్ ఛానల్ ఒక జాయినింగ్ లింక్ ఉంటుంది. ఈవెన్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. అందులో కంప్లీట్గా ట్రేడింగ్ రిలేటెడ్గా ఉండే కంటెంట్ని అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. సో ఫస్ట్ బులిష్ డైవర్జెన్స్ ఎగ్జాంపుల్ని గమనిద్దాం. బులిష్ డైవర్జెన్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ గమనించండి, ఇది రీసెంట్ చార్ట్నే చూపిస్తున్నాను, రీసెంట్ అల్ట్రాటెక్ చార్ట్. సో రీసెంట్గా మనకి అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది, కానీ ఈ అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వకముందు ఉంటున్న ఈ డౌన్ ట్రెండ్ ఎక్కడ ఎండ్ అయి అప్ ట్రెండ్లోకి మారడానికి స్కోప్ ఉందని ఈ డౌన్ ట్రెండ్ ఎండింగ్లో మీరు గమనిస్తే ప్రైస్ ఏమో లోయర్ లోస్ని మేక్ చేస్తుంది, వెరాజ్ అక్కడ ఇండికేటర్ హయ్యర్ లోస్ని మేక్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ దీంతో మ్యాచ్ అయిందా, మన బులిష్ డైవర్జెన్స్ ఎగ్జాంపుల్తో మ్యాచ్ అయింది కదా. సో బులిష్ డైవర్జెన్స్ డౌన్ ట్రెండ్ ఎండింగ్లో ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన తర్వాత మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇలా డౌన్ ట్రెండ్లో బులిష్ డైవర్జెన్స్ కనిపించింది కదా అని ఎప్పుడైతే మనం చూస్తున్నామో అక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ దగ్గర బై చేస్తే అది ఒక హాఫ్ లెర్నింగ్ అవుతుంది. బికాస్ డైవర్జెన్స్ చాలా చోట్ల ఫామ్ అవుతుంటాయి. డైవర్జెన్స్ని మనం ప్రైస్ యాక్షన్తో ఇతర ఇండికేటర్స్తో వ్యాలిడేట్ చేస్తుంటేనే, కన్ఫర్మేషన్ తీసుకుంటుంటేనే మనం తీసుకుంటున్న ట్రేడ్కి బెటర్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా గమనించండి, ప్రైస్ ఏమో డౌన్ సైడ్ మూవ్ అయింది, ప్యారలల్గా ఉండే ఇండికేటర్ ఏమో అప్ సైడ్ మూవ్ అయింది. సో కాబట్టి జస్ట్ మనకి డౌన్ ట్రెండ్లో ఒక డైవర్జెన్స్ కనిపించింది కదా అని మనం బై పొజిషన్ని తీసుకోం. బులిష్ డైవర్జెన్స్ కనిపించింది, డౌన్ ట్రెండ్లోనే కనిపించింది, కానీ ఇక్కడ మనం బై చేయట్లేదు. ఇక్కడ కూడా కనిపించింది, ఇక్కడ కూడా మనం బై చేయట్లేదు ఇమీడియట్గా. సో ఓవర్సోల్లో ఒక RSI రావడం, బులిష్ డైవర్జెన్స్ మనకు కనిపించడం, ఈ 2 ఫ్యాక్టర్స్ చార్ట్ పైన కనిపిస్తున్న తర్వాత నెక్స్ట్ మనం ట్రేడింగ్ టైం ఫ్రేమ్ అయినా లోయర్ టైం ఫ్రేమ్ 15 minute కి మూవ్ అవుతున్నాం. ఇక్కడ ప్రైస్ రిలేటెడ్గా డ్రా చేసిన లైన్ అలానే ఉంటుంది, కానీ ఇండికేటర్ టైం ఫ్రేమ్ చేంజ్ అయ్యేసరికి చేంజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇండికేటర్ దగ్గర ఉన్న ట్రెండ్ లైన్ నెగ్లెక్ట్ చేయండి. సో లోయర్ టైం ఫ్రేమ్, ట్రేడింగ్ టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత మనం ఎంట్రీని ప్లాన్ చేస్తాం. 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏ లైన్ అయితే కనిపిస్తుందో ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ డౌన్ ట్రెండ్లోనే ఉంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలోనే ట్రేడ్ అవుతూ వెళ్తుంది ఇంకా డౌన్ సైడ్కి. లేదు ట్రెండ్ని రివర్సల్ చేయాలనుకుంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వస్తే, ప్రీవియస్గా నేను 9 చెప్పాను, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చెప్పాను. బట్ ఫర్ దిస్ స్ట్రాటజీ నేను యూజ్ చేసే EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 49. సో ఈ 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి అబోవ్ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ వస్తుందో అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీని తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎంట్రీని తీసుకొని స్టాప్ లాస్ ఈ రీసెంట్ లో కానీ ఆ జస్ట్ ATR వాల్యూ, ATRని యూజ్ చేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని ఎలా ప్లేస్ చేయాలని ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ జస్ట్ రీసెంట్ స్వింగ్ లోని స్టాప్ లాస్గా ఉంచుతాను. ఇక్కడ దగ్గరగానే ఉంది కాబట్టి రీసెంట్ స్వింగ్లో ఇది స్టాప్ లాస్గా తీసుకుంటూ ఇమీడియట్ టార్గెట్గా రీసెంట్ స్వింగ్ హైని మనం ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడతో అయిపోలేదు, మీకు క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా ఐడియా ఉంటే ఇక్కడ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ని మనం స్పాట్ చేయొచ్చు. లేదు ఇంకా బేసిక్ థింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ గమనించండి, మీరు ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే రివర్సల్ కనిపిస్తూ ఉందో దానికి కొంచెం బ్యాక్ వెళ్ళి వెతికే ప్రయత్నం చేస్తే ప్రీవియస్గా మనకి జనవరి 2021లో ఈ పాయింట్స్లో ప్రైస్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. ప్రీవియస్గా చార్ట్ రిలేటెడ్గా ఇక్కడ కొంత ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి అండ్ ఎగ్జాక్ట్గా ప్రైస్ ఆ లెవెల్స్కి ఈసారి ఫాలో అయింది కాబట్టి
యాజ్ ఎ ఫర్దర్ కాన్ఫ్లుయెన్స్ ప్రీవియస్ గా ఉన్న ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో వీటన్నిటిని యాడ్ చేస్తే RSI ఓవర్ సోల్డ్ కి వచ్చింది, బులిష్ డైవర్జెన్స్ ఫామ్ అయింది. ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిన లెవెల్ ఇప్పుడు సపోర్ట్ గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మూవింగ్ యావరేజ్ 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని అప్లై చేసాం అండ్ అబోవ్ వస్తేనే మనం బై చేస్తున్నాం. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి మనం తీసుకుంటున్న ట్రేడ్ రిలేటెడ్ గా క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇది రివర్సల్ ట్రేడ్ కాబట్టి రివర్సల్ ట్రేడ్స్ లో మీన్స్ ఇలా డైవర్జెన్స్ కనిపించి ఇప్పుడు మనం అనుకుంటున్న సెటప్ కారణంగా వ్యాలిడేట్ అయ్యే ట్రేడ్స్ లో ఇంట్రాడేనే కాదు స్వింగ్ ట్రేడింగ్ కూడా మనకి మోస్ట్లీ వర్క్ అవుతూ ఉంటుంది. బికాస్ ప్రీవియస్గా ఉన్న డౌన్ ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది రివర్సల్ కాకపోవచ్చు, జస్ట్ ఒక పుల్ బ్యాక్ అవ్వచ్చు. మీన్స్ కొంతవరకు ఇలా ర్యాలీ అగైన్ డౌన్ ట్రెండ్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఖచ్చితంగా రివర్సల్ వస్తుందని కాదు, బట్ ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనకి దొరుకుతూ మనం తీసుకుంటున్న ట్రేడ్ ని సపోర్ట్ చేస్తుంటే అట్లీస్ట్ మనం అనుకుంటున్న టార్గెట్ రీసెంట్ స్వింగ్ హై టార్గెట్ అయినా ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అచీవ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ని గమనిద్దాం. ఎయిర్టెల్ ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే 645 to 665 ఈ జోన్ దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ ఎయిర్టెల్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 2021 నుంచి కూడా ఈ జోన్ లోకి మల్టిపుల్ టైమ్స్ ఎయిర్టెల్ వచ్చింది. ఇప్పుడు మనం డైలీలోనో సో అనుకుందాం ప్రీవియస్ గా ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ జోన్ మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఈసారి అగైన్ ఎయిర్టెల్ ఆ లెవెల్ దగ్గరికి వస్తూ ఉంది. సో మీకు తెలిసి ఇది ఒక ఇంపార్టెంట్ జోన్, రివర్సల్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని. ఈ పాయింట్స్ లో మీరు బులిష్ గా ట్రేడ్ తీసుకోవాలని మీ మైండ్ లో అయితే ఉంది, కానీ ఏ పాయింట్ లో తీసుకోవాలి? బికాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాక్ ఫాలో అవుతూనే ఉంది కదా. స్టాక్ నేట్ 640 వరకు ఫాలో అవుతూ వచ్చింది. సో ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఏ పాయింట్స్ లో ట్రేడ్ తీసుకోవాలని మనకుండే క్వశ్చన్ కి మనం RSIని అప్లై చేసి లోవర్ టైం ఫ్రేమ్ లోకి మనం ట్రేడ్ చేసే టైం ఫ్రేమ్ లోకి వెళ్ళాం అనుకోండి, 15 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే RSI ఓవర్ సోల్డ్కి వచ్చింది. ఈవెన్ మనం హవర్లీ టైం ఫ్రేమ్లో కూడా గమనించవచ్చు, అక్కడ కూడా ఇదే ప్యాటర్న్. RSI ఓవర్ సోల్డ్కి వచ్చింది. ప్రైస్ లోయర్ లోస్ మేక్ చేస్తూ ఉంటే RSI హయ్యర్ లోస్ని మేక్ చేస్తూ ఉంది. సో క్లియర్లీ ఇది ఒక బులిష్ డైవర్జెన్స్ కనిపించింది కదా. గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం బై చేయం. 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేసాం. 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ప్రైస్ వచ్చి క్లోజ్ అవుతున్నప్పుడు బై చేస్తాం. ఇక్కడ బై ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడైనా, ఒకవేళ ఈ స్టాప్ లాస్ మరీ దూరంగా ఉందనుకుంటే యావరేజ్ ట్రూ రేంజ్ ATR ఇండికేటర్ని అప్లై చేసి అక్కడి నుంచి మనం స్టాప్ లాస్ని ఫైండ్ అవుట్ చేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్గా ATR వాల్యూస్ని కానీ ఆ రీసెంట్ స్వింగ్ హైస్ని కానీ మనం టార్గెట్గా తీసుకుంటాం. బట్ అగైన్ స్టాప్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు స్టార్టింగ్ ఎగ్జాంపుల్ అని చూపించాను. బులిష్ డైవర్జెన్స్ బేరిష్ డైవర్జెన్స్ ఫామ్ అవడం ఇంపార్టెంట్ కాదు, బికాస్ ఇండికేటర్లో వెతికితే అవి బోల్డ్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ పాయింట్ అంతా మనం తీసుకుంటున్న ట్రేడ్ ఏ ఫ్యాక్టర్స్ని టిక్ చేస్తూ వచ్చిందని. సో చూస్తే ఇక్కడ 4 to 5 థీరీస్ దగ్గరగా మనం చేస్తున్న బులిష్ ట్రేడ్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో దీంతో మన క్వాలిటీ ఆఫ్ ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బులిష్ డైవర్జెన్స్కి ఎగ్జాంపుల్స్ని గమనించాం. ఇప్పుడు బేరిష్ డైవర్జెన్స్ ఎగ్జాంపుల్స్ని గమనిద్దాం. టాటా మోటార్స్ని ఎవరైతే ట్రాక్ చేస్తుంటారో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి రీసెంట్ అక్టోబర్ నుంచి ఫామ్ అవుతున్న చార్ట్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తే ఆల్మోస్ట్ 460 దగ్గర 460 to 470 10 పాయింట్స్ దగ్గరగా మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్గా టాటా మోటార్స్ సపోర్ట్ తీసుకుంది. బట్ అది ఒక పాయింట్లో బ్రేక్ చేసి అగైన్ ఆ లెవెల్ దగ్గరికి టాటా మోటార్స్ ప్రైస్ రీచ్ అవుతుంది. సో రీసెంట్గా సపోర్ట్గా యాక్ట్ అయిన లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఏ అప్ ట్రెండ్ అయితే మనకు కొనసాగుతుందో ఆల్మోస్ట్ 370 దగ్గర నుంచి 460 వరకు స్టాక్ ప్రైస్ ఏదైతే మూవ్ కనిపించిందో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్లో మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేయాలనుకుంటే లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ గమనించారంటే రీసెంట్గా రెసిస్టెన్స్ దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు ప్రైస్ ఓవర్ బాట్లోకి వచ్చింది. మీన్స్ ఈ రీసెంట్గా ఏ బులిష్ మూవ్ అయితే ఉందో అది ఇక్కడ ఎగ్జాస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఇండికేషన్ ఫామ్ అయింది. ఇది ఫస్ట్ కండిషన్ మీట్ అయింది. సెకండ్ కండిషన్ బేరిష్ డైవర్జెన్స్ ఫామ్ అయింది. సో ఇక్కడ బేరిష్ డైవర్జెన్స్ ఎగ్జాంపుల్ని గమనించండి. ప్రైస్ హయ్యర్ హైస్ని మేక్ చేస్తుంటే ఇండికేటర్ ఏమో లోయర్ హైస్ని మేక్ చేస్తుంది. ప్రైస్ హయ్యర్ హైస్ అట్ ద సేమ్ పాయింట్ ఇండికేటర్ లోయర్ హైస్. ఈ 2 క్రైటీరియా మీట్ అయింది. మూడవది ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్, మనం అది డైలీ టైం ఫ్రేమ్లో గమనించాం. సో ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి ప్రైస్ రీచ్ అవుతుంది. సో ఇక్కడ పాసిబుల్ రిజెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇప్పటికి కూడా మనం బేరిష్ ట్రేడ్ తీసుకోం. 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేస్తున్నాం. ఆ లైన్ బిలో ప్రైస్ వచ్చి క్లోజ్ అయినప్పుడు 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో కాబట్టి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇలాంటి డైవర్జెన్సెస్ రీసెంట్ టైమ్స్లో ఫామ్ అయిన డైవర్జెన్స్ని మనం స్పాట్ చేసి వాటిని మన వాచ్ లిస్ట్లో ఉంచుకొని ఇంట్రాడేలో మనకు ఒకవేళ ఆపర్చునిటీ ఈ లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే, ఒకవేళ మనకు అలాంటి ఆపర్చునిటీ దొరుకుతూ ఉంటే
ఈ రెస్ట్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి యాడెడ్గా ఉంటాయి కాబట్టి మనం తీసుకునే ట్రేడ్కి ఫేక్ అవుట్ అవడానికి పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. సో బేరిష్ డైవర్జెన్స్తో తీసుకునే ఇంకొక ట్రేడ్ ఎగ్జాంపుల్ని గమనిద్దాం. హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో పర్టికులర్ అప్ ట్రెండ్ అయినా మనకు కనిపిస్తుంది అనుకోండి. ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది. ఓవర్ బాట్ జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్ని గమనిస్తే హయ్యర్ హైస్ని మేక్ చేస్తూ ఉంది, వెరాస్ ఇండికేటర్ లోయర్ హైస్ని మేక్ చేస్తూ ఉంది. సో ప్రైస్ ఏమో అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఇండికేటర్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది మనకి రెగ్యులర్ బేరిష్ డైవర్జెన్స్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ మనం 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేసి ఆ బిలో స్టాక్ ప్రైస్ ఫాల్ అయినప్పుడు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మీన్స్ ఇక్కడ మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. స్టాప్ లాస్ ఒకవేళ రీసెంట్ స్వింగ్ హై దగ్గరగా ఉంటే రీసెంట్ స్వింగ్ హైనే మనం స్టాప్ లాస్గా ఉంచుతాం. సో సింపుల్ టర్మ్స్, సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇండికేటర్ ఓవర్ సోల్డ్లోకి వెళ్తుంది. అక్కడ మనం బులిష్ డైవర్జెన్స్ని వెతికి ఆ సపోర్ట్, ఓవర్ సోల్డ్, బులిష్ డైవర్జెన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని బై ట్రేడ్స్ని తీసుకుంటాం. అలాగే రెసిస్టెన్స్ ఏదైనా ఒక పర్టికులర్ సప్లై జోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇండికేటర్లో ఓవర్ బాట్, బేరిష్ డైవర్జెన్స్ అండ్ ఆ రెసిస్టెన్స్ అండ్ 49 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో వచ్చినప్పుడు మనం ట్రేడ్స్ని సెల్ సైడ్ ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 2 థింగ్స్ మాట్లాడుకోవాలి. ఒకటి, మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో డైవర్జెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మోస్ట్లీ అది స్వింగ్ ట్రేడింగ్కే వెళ్తుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి మీరు డైవర్జెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ 15 మినిట్లో ట్రేడ్ తీసుకుంటున్న ట్రేడ్స్ అన్నిటికి కూడా ఒక డేలోనే మీకు టార్గెట్ కాదు, నెక్స్ట్ కమింగ్ డేస్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. లేదా ఇంట్రాడేలోనే కంప్లీట్ చేయాలనుకుంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో డైవర్జెన్స్ని చూసి 5 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ని తీసుకోండి. సో నేను యూనివర్సల్గా టైం ఫ్రేమ్స్ అని ఒక వీడియోలో వీడియోకి చెప్పాను. బట్ ఇండికేటర్ బేస్డ్గా కూడా కొన్ని టైం ఫ్రేమ్స్ డిఫైన్డ్గా ఉంటాయి. బికాస్ ఆ ఇండికేటర్ కొన్ని సెట్టింగ్స్తో ఉంటుంది. లైక్ ఆర్ఎస్ఐ 14 తీసుకుంటున్నాను కదా, లాస్ట్ 14 క్యాండిల్స్ ఒక యావరేజ్ గెయిన్ అండ్ యావరేజ్ లాస్. కాబట్టి ఇండికేటర్ స్పెసిఫిక్గా కూడా కొన్నిసార్లు మనం టైం ఫ్రేమ్స్ని మాడ్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇండికేటర్ వీడియో కాబట్టి మీకు ఇండికేటర్ ఇక్కడ కింగ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇండికేటర్ కింగ్ కాదు. ఈ ప్రైస్ యాక్షన్ లైక్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ ఇవే మెయిన్, ఇవే 80%. ఈ 20%తో వస్తున్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, లైక్ ఎస్ ఇక్కడ మనం చేస్తున్నది రైటే, నువ్వు ట్రేడ్ తీసుకో బులిష్గానే వచ్చే కన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది మన ప్రాబబిలిటీని, విన్నింగ్ రేట్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ప్యూర్గా ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ప్యూర్గా ఇండికేటర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ ఐ సజెస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో దట్ మనకి ప్రైస్ యాక్షన్లో చెప్తున్న కాన్సెప్ట్, ఇండికేటర్లో చెప్తున్న కాన్సెప్ట్ ఈ రెండు కూడా మనం చేస్తున్న ట్రేడ్ కరెక్టా కాదా అని మనల్ని గైడ్ చేసే విధంగా మన అనాలిసిస్కి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ ఎగ్జాంపుల్స్లో కూడా స్టార్టింగ్ చూపించిన 3 ఎగ్జాంపుల్స్లో మీకు ఎదురు సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ, ఇంకొక కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ లాస్ట్ ఎగ్జాంపుల్లో నేను అది యాడ్ చేయలేదు. ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ అయింది, కానీ అలాంటి ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. లైక్ సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడే మనకి బులిష్ డైవర్జెన్స్, ఆ రెస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటే ఇంకాస్త బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడే బేరిష్ డైవర్జెన్స్, ఆ రెస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకు సపోర్టివ్గా ఉంటే ఇంకాస్త బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకుంటున్న ఏ స్ట్రాటజీలో అయినా, ఇండికేటర్ స్ట్రాటజీలో అయినా సరే మస్ట్ అండ్ షుడ్గా ప్రైస్ యాక్షన్ ఎక్కడో ఒక దగ్గర ఇంక్లూడ్ అవ్వాలి. అది ఎయిదర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, ట్రెండ్ లైన్ అవ్వచ్చు, క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, అది ఇంకే ఇతర చార్ట్ ప్యాటర్న్ అయినా అవ్వచ్చు. వీటిల్లో ఏదైనా మన స్ట్రాటజీకి యాడ్ చేసుకుంటూ ట్రేడ్ చేస్తే బెటర్ ప్రాబబిలిటీ అండ్ విన్నింగ్ రేట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం అనుకున్న తర్వాత స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనం చేయగలిగిందంతా టెక్నికల్ అనాలిసిస్, ఆ ట్రేడింగ్లో చేయగలిగిందంతా ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు 6 to 7 ట్రేడ్స్, ఇన్ ద బెస్ట్ కేస్ మనకు 6 సరిపోతుంది. 6 ట్రేడ్స్ని మనం మంచి విన్నింగ్ రేట్తో 1:2 రేట్తో కానీ విన్ అవ్వగలుగుతూ ఒక 4 ట్రేడ్స్లో లాస్ అవుతుంటే కూడా ఓవరాల్గా మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు అండ్ టాప్ ప్లేస్లోనే ఉంటారు కూడా. ఏ స్ట్రాటజీ, ఏ టెక్నిక్ 100% తీసుకున్న ప్రతి ట్రేడ్లో కూడా మనకి ప్రాఫిటబిలిటీని ఇవ్వదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే, ఇది చూపించినవన్నీ ఫ్యాన్సీగా ఉండేసరికి 100% ఉంటుందేమో అని రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేయరేమో అని చెప్తున్నాను. ఈ ఆర్ఎస్ఐ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని, లైక్ ఆర్ఎస్ఐ ఇంట్రాడేలో ఎక్కువగా ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ ఇవ్వట్లేదని, అండ్ ఈవెన్ ఆర్ఎస్ఐలో సెన్సిటివిటీ పెంచడానికి ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని ఇంకొక ఇండికేటర్ ఉంది, స్టాకాస్టిక్ ఆర్ఎస్ఐ. అండ్ ఈవెన్ స్టాకాస్టిక్స్ కానీ, మనీ ఫ్లో ఇండెక్స్ కానీ, సిసిఐ కానీ, ఇవన్నీ కూడా ఆసిలేటర్సే. వీటి రిలేటెడ్గా మనం మెయిన్ ఛానల్లో కొన్ని వాటి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఇవన్నీ ఒకే థీమ్ కింద ప్లే అవుతాయి. లైక్ ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్, డైవర్జెన్స్ వీటి కిందే ప్లే అవుతాయి. కాబట్టి ఈ ఆర్ఎస్ఐ అండ్ మ్యాక్డీ థీమ్ మీకు క్లియర్గా అర్థమైందంటే మిగతా ఏ ఆసిలేటింగ్ ఇండికేటర్ అయినా సేమ్ కాన్సెప్ట్తో రన్ అయ్యే ఇండికేటర్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఒక స్మాల్ రిమైండర్, మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపించి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించే టైం డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కాకుండా
మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంటాయి. సో మా వర్క్ వాల్యుబుల్గా ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాకుండా మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అది మాకు కూడా హెల్ప్ అవుతుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.